కుర్రేనీయుడైన సైమోన్ని కొంతసేపు మొయ్యమన్నారంట. ఆయన మొయ్యలేకపోతే అప్పుడు చూశారు కదా, 50,000 మంది కలిసి వచ్చినా మొయ్యలేనటువంటి శివధనస్సుని మోసిన రాముడి బలం 100 కేజీల బరువు ఉన్నటువంటి సిలువని మొయ్యలేకపోయిన యేసుక్రీస్తు వారి బలం. ఎవరు మనకు ఆదర్శం? శివధనుస్సుని విరిచినవాడా, సిలువ మీద అరిచినవాడా? రాముడు తండ్రికి పాదాభివందనం చేసి పిదప కైకేయి పాదములకు నమస్కరించెను. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. తెలుగు ట్రాన్స్లేషన్లో అమ్మాని సంబోధించినట్లుగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఆయన వుమెన్ అనే సంబోధిస్తాడు. వెనక్కి అయోధ్య వైపు వెళ్ళి భరతుడి దగ్గర నుంచి సైన్యాన్ని తెచ్చుకుని యుద్ధం అయితే చేయలేదు, అలాగే ముందుకు సాగాడు. ఇది రాముడి క్యారెక్టర్. యోహాను శిష్యులు వచ్చి యేసుకు చెప్పిన సందర్భంలో చంపేశాడని చెప్పినప్పుడు వాళ్ళని ఓదార్చాల్సింది పోయి యేసుగారు దొన్నె ఎక్కి ఏకాంతముగా అడవికి పోయెను అని ఉంటుంది. రాముడు లంకా నగరానికి చేరుకున్న తర్వాత అంగదుడిని రావణాసురుడి దగ్గరికి రాయవారానికి పంపిస్తాడు. అప్పుడు అంగదుడు రావణాసురుడికి మాస్ వార్నింగ్ ఇస్తాడు. యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసినప్పుడు పీటర్, నేను ఆయన్ని ఎరుగను అంటే ఆయన నాకు తెలియదు అని 3 సార్లు అంటారు. 1 కాదు 2 కాదు 3 సార్లు అంటారు. అలా 3 సార్లు అబద్ధం చెప్పాడంటే ఎంత భయపడ్డాడో మనకు తెలుస్తుంది కదా. శత్రువు తమ్ముడై ఉండి కూడా రాముడిని నమ్మి రాముడి దగ్గరికి వచ్చాడు విభీషణుడు. సొంత శిష్యుడైన యోధ కేవలం 30 వెండి నాణాల కోరించి తన గురువు గారైన యేసుక్రీస్తుని అమ్మేశాడనే చెప్పాల్సి ఉంటుంది. పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేయనని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అంటే జనాభిప్రాయం గనక మనం చూసుకున్నప్పటికీ కూడా యేసుని అందరూ సిలువేయమంటున్నారే తప్ప ఎవరు విడుదల చేయండి, ఆయన మా దేవుడు, లేదంటే మా రక్షకుడు, లేదంటే మా రాజు అని ఎవ్వరూ అనలేదు అని బైబిల్లో ఉంది. నేను అంటలేదు. ఫైనల్గా చెప్పండి, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? రామున్నా, యేసుక్రీస్తునా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాముడు మరియు యేసుక్రీస్తు గురించి. ఎవరు మనకు ఆదర్శం? శివధనుస్సుని విరిచినవాడా, సిలువ మీద అరిచినవాడా? ఈ విషయాన్ని డిసైడ్ చేయడానికి నేను రాముడు మరియు యేసు జీవితాలని కంపేర్ చేస్తున్నాను. ఎలా కంపేర్ చేస్తున్నానంటే, ఒకే రకమైన సంఘటనకి ఇద్దరు ఎలా రియాక్ట్ అయ్యారు అని నేను 5 సంఘటనలను తీసుకుని 5 సెగ్మెంట్ల రూపంలో ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ 5 సెగ్మెంట్లు ఏంటి అంటే, కుటుంబానికి ఇచ్చిన విలువ, వియోగానికి ఇచ్చిన స్పందన, స్నేహితులు మరియు శిష్యులు, నమ్మకం మరియు మోసం, బలశాలి. ఈ 5 సెగ్మెంట్ల ద్వారా రాముడు మరియు యేసుక్రీస్తు జీవితాలని కంపేర్ చేసి ఈరోజు ఎవరు మనకి ఆదర్శం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా సెగ్మెంట్ 1, కుటుంబానికి ఇచ్చిన విలువ. ఫస్ట్ సెగ్మెంట్లో మనం రాముడు మరియు యేసు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన విలువ గురించి డిస్కస్ చేద్దాం. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 18వ సర్గ 2వ శ్లోకం. నేను శ్లోకాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, నేను తాత్పర్యం మాత్రం చదువుతాను. రాముడు వినయవంతుడై సావధానమగు చిత్తముతో ముందుగా తండ్రికి పాదాభివందనం చేసి పిదప కైకేయి పాదములకు నమస్కరించెను. అంటే రాముడు తన తండ్రి అయిన దశరథుడికి, తనతో పాటు తన సవతి తల్లి అయిన కైకమ్మకు కూడా తన 2 పాదాలకి నమస్కరించాడు అని వాల్మీకి రామాయణం చెప్తోంది. అదే యేసుక్రీస్తు విషయానికి వస్తే, బైబిల్ గ్రంథం యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం గనక చూసుకుంటే, యేసుక్రీస్తు వారి తల్లితో యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. అంటే వాళ్ళ అమ్మగారు ఒక ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పిన సందర్భంలో యేసుక్రీస్తు వాళ్ళ తల్లితో ఇలా మాట్లాడుతున్నారు.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బైబిల్ తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో అమ్మ అని సంబోధించినట్లుగా ఉంటుంది కానీ, ఇంగ్లీష్ ఒరిజినల్ గనుక తీసుకుంటే అంటే న్యూ టెస్టమెంట్ అంతా గ్రీక్‌లో ఉంటుంది. కానీ, మన తెలుగు అనేది ఇంగ్లీష్ ద్వారా ట్రాన్స్‌లేట్ చేయబడింది కాబట్టి, ఇంగ్లీష్‌లో ఆయన వుమెన్ అనే సంబోధిస్తాడు. వుమెన్ వాట్ హావ్ టు డూ విత్ థీ అని ఉంటుంది ఇంగ్లీష్‌లో గనక చూసుకుంటే. ఇప్పుడు మళ్ళీ మనం రాముడి దగ్గరికెళ్దాం. రాముడి దగ్గరికి గనక వెళ్తే, రాముడు అయోధ్యకాండ 103 సర్గ 28, 29 శ్లోకాలు గనక మనం చూసుకుంటే, భావం చదువుతున్నాను చూడండి. పిమ్మట తేజశ్శాలి అయిన ఆ రాముడు సోదరులతో మందాకినీ నది ఆవలి తీరముకు వెళ్ళి తండ్రికి పిండ ప్రదానము చేసెను. ఆ తర్వాత రాముడు దర్భలు పరిచి వాటిపైన రేగుపండ్లు కలిపిన గార పిండిని ముద్దలుగా చేసి ఉంచి దుఃఖితుడై ఏడ్చుచూ ఇట్లు పలికెను. అంటే తన తండ్రి చనిపోయినప్పుడు గారపిండి ముద్దలతో తర్పణాలు విడిచి పిండ ప్రదానం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు గనక మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు లూకా సువార్త 9వ అధ్యాయం 60వ వచనంలో తనను వెంబడించే ఒక ఫాలోవర్ వాళ్ళ తండ్రి చనిపోతే తన తండ్రి శవాన్ని పాతి పెట్టుకుని మళ్ళీ వస్తాను అని సెలవు అడుగుతాడు. అప్పుడు యేసు ఇలా అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అని అంటాడు. అంటే దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక మనం చూసుకుంటే లెట్ ద డెడ్ బరీ దేర్ డెడ్ అంటాడు. అంటే ఎవరైతే తన దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్నాడో ఆ శిష్యుని కూడా చనిపోయిన వారిలోకి లెక్క కడుతున్నాడు. అంటే తండ్రికి దహన సంస్కారాలు చేయటం కంటే కూడా తనని వెంబడించడమే చాలా ముఖ్యం అని యేసుక్రీస్తు వారి ఉద్దేశం. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఒకే రకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు మరియు రాముడు ఎలా ప్రవర్తించారో మనం ఈ సెగ్మెంట్ 1లో చూసాం. అయితే ఈ సెగ్మెంట్ 1 వరకు చెప్పండి, మీకేమనిపిస్తోంది? రాముడా? యేసుక్రీస్తా? ఎవరు మీకు ఆదర్శం? ఇక సెగ్మెంట్ 2 వియోగానికి వాళ్ళిచ్చిన స్పందన. ఇక్కడ వియోగం అంటే సొంత వాళ్ళు లేదా కావలసిన వాళ్ళు మరణించటం లేదా దూరం అవ్వటం. ఇప్పుడు రాముడు మరియు యేసుక్రీస్తు ఒకే రకమైన వియోగానికి వాళ్ళు ఎలా స్పందించారో మనం ఈ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇక రాముడి దగ్గరికి వస్తే వాల్మీకి రామాయణం అరణ్యకాండ 68వ సర్గ 28వ శ్లోకంలో మనం గమనించినట్లయితే జటాయువు రెక్కలు తెగిపడిపోయిన తర్వాత రావణాసురుడే ఇది చేశాడు అని తెలిసి కూడా జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు శ్రీరామచంద్రుడు. దహన సంస్కారాలు చేసి వెనక్కి అయోధ్య వైపు వెళ్ళి భరతుడి దగ్గర నుంచి సైన్యాన్ని తెచ్చుకుని యుద్ధం అయితే చేయలేదు. అలాగే ముందుకు సాగాడు. ఇది రాముడి క్యారెక్టర్. దీనికి సంబంధించిన రిఫరెన్సెస్ నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. రఘువంశమున జన్మించిన ఓ లక్ష్మణ, క్రూరుడై రాక్షసుడి చేత చంపబడిన పక్షిరాజు అయిన ఈ జటాయువును చితిపై ఎక్కించి దహన సంస్కారము చేసేదను అని. తర్వాత గొప్ప బలము గల ఓ గృధరాజా, సర్వదా యజ్ఞములు చేయువారికి ఏ గతి లభించునో, అహితాగ్నులకు ఏ గతి లభించునో, సంశయానులకు ఏ గతి లభించునో, భూదానము చేసేవారికి ఏ గతి లభించునో ఆ గతి నీవు పొందెదువుగాక. నీకు అనుజ్ఞ ఇచ్చుచున్నాను, నీవు అత్యుత్తములైన శ్లోకానికి వెళ్ళెదవు. ధర్మాత్ముడైన రాముడు ఇట్లు పలుకుచూ జటాయువును చితిపై నెక్కించి చాలా దుఃఖించుచు తన బంధువునకు వలె దహన సంస్కారము చేసెను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు కనుక చూసుకుంటే జాన్ ద బాప్టిస్ట్ ఐడియా ఉన్నాడు కదా మీ అందరికీ. యోహాన్ అంటారు తెలుగులో. జాన్ ద బాప్టిస్ట్ ఎవరు అంటే సాక్షాత్ యేసుక్రీస్తు వారికే బాప్టిజం ఇచ్చిన అతను. అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం చూసుకున్నట్లయితే మంత్రోపదేశము లేదంటే ఒక గురుస్థానం స్నాతకం చేసిన వాడు అని అనొచ్చు తెలుగులో. ఒక గురుస్థానం, యేసు కంటే పెద్దతనే ఆయన కొన్ని నెలలు. అలాంటి ఆయన చనిపోయినప్పుడు ఆయనకి కూడా కొంతమంది శిష్యులు ఉంటారు.
అలాంటి ఆయనని హేరోదు రాజు తలకొట్టిచ్చేస్తాడు. అంటే చంపేస్తాడు. ఆ విషయాన్ని యోహాను శిష్యులు వచ్చి యేసుకు చెప్పిన సందర్భంలో చంపేశాడని చెప్పినప్పుడు వాళ్ళని ఓదార్చాల్సింది పోయి యేసుగారు దొన్నె ఎక్కి ఏకాంతముగా అడవికి పోయెను అని ఉంటుంది. దానికి సంబంధించిన రిఫరెన్సెస్ నేను మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. యేసు ఆ సంగతి విని దొన్నె ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళెను. అంటే ఈ సెకండ్ సెగ్మెంట్‌లో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే, అయిన వాళ్ళు చనిపోయినప్పుడు లేదంటే దూరమైనప్పుడు యేసు మరియు శ్రీరాముడు ఎలా ప్రవర్తించారు అన్నదాన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు చెప్పండి మనకి ఎవరు ఆదర్శం? ఇక మనం సెగ్మెంట్ 3లోకి వెళ్ళినట్లయితే శిష్యులు మరియు స్నేహితులు. ఈ సెగ్మెంట్‌లో మనం రాముడికి మరియు యేసుక్రీస్తుకి ఉన్న అనుచరులు లేదంటే శిష్యుల యొక్క మనోధైర్యాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. నువ్వేమో యేసుక్రీస్తుకి, రాముడికి అని వీడియో పెట్టి అందులో వాళ్ళ శిష్యుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే వాళ్ళ శిష్యులు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది వాళ్ళ నాయకుడిని బట్టే. ఈ వానరులు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది రాముడిని బట్టి. ఈ అపోస్తులు అంటే యేసు శిష్యుల్ని అపోస్తులు అంటారు. ఈ అపోస్తులు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేది యేసుని బట్టి. సో, వాళ్ళ ప్రవర్తన కూడా మనం ఆదర్శంగా తీసుకోవడానికి పనికొస్తుంది కదా! సో, ఇంక మనం ఆలస్యం చేయకుండా సెగ్మెంట్ 3లోకి గనక వెళ్తే, రాముడు లంకా నగరానికి చేరుకున్న తర్వాత అంగదుడిని రావణాసురుడి దగ్గరికి రాయబారానికి పంపిస్తాడు. అప్పుడు అంగదుడు రావణాసురుడికి మాస్ వార్నింగ్ ఇస్తాడు. అయితే అంగదుడు చాలా చిన్నవాడు. అంగదుడు అంటే వాలి కొడుకు. వాలి, సుగ్రీవుడు, రాముడు, హనుమంతుడు వీళ్ళందరూ ఒక రకంగా సమవయస్కులు. కానీ అంగదుడు వాళ్ళతో సమానం కాదు. కొంచెం ప్రిన్స్. ఆయన ఒక యువరాజు. కొంచెం తక్కువ వయసు ఉన్నవాడు. అలాంటి అలాంటి అంగదుడు కూడా రావణాసురుడి లంకలో ఆయన ముందు ఆయనకి దగ్గరగా, దూరంగా కాదు ఆయనకి దగ్గరగా నుంచుని మరి వార్నింగ్ ఇస్తాడు. ఈ ధైర్యం రాముడు నింపిన ధైర్యమే కదా! కాదంటారా? దానికి సంబంధించిన రిఫరెన్స్ నేను మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. యుద్ధకాండ 41 సర్గ 74 శ్లోకం. శ్రమపడకుండా పనులు చేయు సమర్థుడైన రాముడు చెప్పిన మాటలు విని తారాకుమారుడైన అంగదుడు శరీరము ధరించి అగ్నిదేవుడు వలె ఆకాశములో ప్రవేశించి వెళ్ళెను. ఆ తర్వాత శ్లోకం గనక మనం చూసుకుంటే, పిమ్మట మండుచున్న అగ్నివలే ఉన్న బంగారు బాహువులు గల వానరశ్రేష్ఠుడైన అంగదుడు ఆ రావణునికి దగ్గరగా దిగి నిలబడెను. అంటే రావణాసురుడికి దగ్గరగా వెళ్ళాడంట. వెళ్ళి అతడు తనను తాను గూర్చి వారికి తెలిపి ఉత్తమమైన ఆ రామ సందేశమును అంతమా ఉన్నది ఉన్నట్లుగా ఎక్కువగాని తక్కువగాని కాకుండా మంత్రి సమేతుడైన ఆ రావణుడికి తెలిపాను. ఆ తర్వాత అంగదుడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ రావణాసుడి అంతఃపురాన్ని సైతం బద్దలు కొట్టేసి, ఇంకా హనుమంతుడు కూడా రావణ అంతఃపురాన్ని అయితే ఏమీ చేయలేదు. లంకంతా తగలబెట్టాడు గానీ. కానీ అంగదుడు అలా కాదు. రావణాసురుడి ముందే రావణాసురుడి అంతఃపురాన్ని దగ్ధం అంటే ధ్వంసం చేసేసి మళ్ళీ రాముడి దగ్గరికి ఒక్క ఉదుటున వచ్చేస్తాడు. ఈ ధైర్యమంతా రాముడిది కాదంటారా? ఇకపోతే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గారి మొదటి శిష్యుడు పేతురు అంటే పీటర్. ఆయనే మొట్టమొదటి పోప్. అందుకని ఆయన సెయింట్ పీటర్ అని కూడా అంటూ ఉంటారు. సో, ఈ పీటర్ మనకి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసినప్పుడు పీటర్ నేనాయన్ని ఎరుగను అంటే ఆయన నాకు తెలీదు అని 3 సార్లు అంటారు. 1 కాదు, 2 కాదు 3 సార్లు అంటారు. ఆయన గురువుగారే కదా! సొంత గురువుగారు తెలీదు అని 3 సార్లు అంటారు. సో, దీనికి సంబంధించిన రిఫరెన్స్ లూకా సువార్త 22వ అధ్యాయం 56 నుంచి 62 వచనాలు. నేను మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను చూసుకోండి. సో, అలా 3 సార్లు అబద్ధం చెప్పాడంటే ఎంత భయపడ్డాడో మనకు తెలుస్తుంది కదా! ప్రాణాంతక పరిస్థితుల్లో అంటే అటు అంగదుడు చేసింది సాహసమే. ఇటు పీటర్ ఉన్నది కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లోనే. ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో రాముడు మరియు యేసుక్రీస్తు వారి శిష్యులు ఎలా ప్రవర్తించారో మనం తెలుసుకున్నాం కదా! దీంట్లో ఎవరు మనకు ఆదర్శం అన్న ప్రశ్నలో మీ సమాధానం ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.
ఇక సెగ్మెంట్ నెంబర్ 4 గనుక మనం వెళ్ళిపోతే నమ్మకం మరియు మోసం. ఈ సెగ్మెంట్‌లో మనం మాట్లాడుకోబోయేది రాముడిని మరియు యేసుక్రీస్తుని ఎవరు నమ్మారు? ఎవరు మోసం చేశారు? అని దాన్ని బట్టి. ఆలస్యం చేయకుండా ఫోర్త్ సెగ్మెంట్‌లో గనక మనం వెళ్తే, ఈ సెగ్మెంట్‌లో కూడా మనం ప్రీవియస్ సెగ్మెంట్‌లో లాగే రాముడు మరియు యేసుక్రీస్తు తన అనుచరుల్ని లేదంటే తన శిష్యుల్ని ఎంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసుకోగలిగారు, కొత్త వాళ్ళని ఎలా వాళ్ళలోకి కలుపుకోగలిగారు అన్న అంశం మీద మనం మాట్లాడుకుంటే, రాముడు తన అనుచరులైన వానరుల్ని ఎంత స్ట్రాంగ్‌గా ఉంచుకున్నాడో మనం ఇందాక సెగ్మెంట్‌లో అంగదుడి విషయంలోనే చూసాం. సో, అది కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ గనుక మనం తీసుకుంటే విభీషణుడు. విభీషణుడు తన శత్రువైన రావణాసురుడి సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా రాముడి దగ్గరికొచ్చి శరణు వేడి రాముడికి స్నేహితుడిగా మిగిలిపోయాడు. అలా చిరంజీవి అయిపోయాడు. దీనికి రిఫరెన్స్ యుద్ధకాండ 17వ సర్గ 16వ శ్లోకం. అంటే చూసారు కదా! రాముడి ఇన్‌ఫ్లూయెన్స్ అపోజిషన్‌లో కూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. విభీషణుడు అంటున్నాడు, అతడు అంటే రావణాసురుడన్నమాట. పరుషవాక్యములను పలికి నన్ను బానిసను అవమానించినట్లు అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రాదులను విడచి వచ్చి రాముణ్ణి శరణు పొందుతున్నాను అని. అయితే మనందరికీ తెలిసిన విషయమే. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని తన 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధ కేవలం 30 వెండి నాణాలకి అంటే కేవలం 30 వెండి నాణాలకు యేసుని పట్టిస్తాడు. దానికి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు, 47-50 వచనాలు మనం చూడొచ్చు. ఈ సెగ్మెంట్‌లో మనం మాట్లాడుకున్నది శత్రువు తమ్ముడై ఉండి కూడా రాముడిని నమ్మి రాముడి దగ్గరికొచ్చాడు విభీషణుడు. సొంత శిష్యుడైన యోధ కేవలం 30 వెండి నాణాల గురించి తన గురువుగారైన యేసుక్రీస్తుని అమ్మేశాడనే చెప్పాల్సి ఉంటుంది. లేదా పట్టించాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు మనకు ఆదర్శం? ఇంకా మనం ఫిఫ్త్ సెగ్మెంట్‌లో గనక వెళ్ళిపోతే ఫిఫ్త్ సెగ్మెంట్ బలశాలి. ఫిఫ్త్ సెగ్మెంట్‌లో మనం రాముడు మరియు యేసుక్రీస్తు యొక్క బలాన్ని గురించి, సామర్థ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. రామాయణంలో గనక మనం వెళ్తే రాముడు, లక్ష్మణుడు తన గురువుగారైన విశ్వామిత్రుడితో కలిసి మిథిలా నగరంలోని జనక మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు జనక మహారాజు తన దగ్గరున్న శివధనస్సుని తెప్పిస్తాడు. బాలకాండ 67వ సర్గ 4వ శ్లోకంలో ఆ శివధనస్సుని 50,000 మంది 8 చక్రాలు గల పెట్టెలో పెట్టి తీసుకొస్తున్నట్లుగా ఈ శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకాన్ని నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో, అంతటి బరువైనటువంటి శివధనుస్సుని అంటే 50,000 మంది కలిసి తీసుకొచ్చిన మొయ్యలేనటువంటి ఆ శివధనుస్సుని రాముడు ఎలా ఎక్కుపెట్టాడు అంటే అదే బాలకాండ 67వ సర్గ 16, 17 శ్లోకాలు గనక మనం చూసుకున్నట్లయితే ధర్మాత్ముడైన ఆ రఘునందనుడు అంటే రామచంద్రమూర్తి వేల కొలది జనులు చూచుచుండగా ఆ ధనస్సుని అనాయాసముగా ఎక్కుపెట్టెను. అంటే చీపురు పుల్ల లేపినంత సులువుగా లేపాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత శ్లోకంలో ధర్మాత్ముడైన మహాబలశాలి అగు నరశ్రేష్ఠుడు అగు ఆ రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టి వాటిని ఆకర్ణాంతం అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు లాగి దానిని విరిచివేసెను అని ఉంది అక్కడ. అంటే 50,000 మంది కలిసినా ఎత్తలేనటువంటి శివధనస్సుని రాముడు చీపురు పుల్ల ఎత్తినంత సులువుగా ఎత్తి ఆకర్ణాంతం లాగి విరిచేశాడు అని రామాయణం చెప్తోంది. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారిని సిలువని మోయమన్నప్పుడు ఆయన మోయలేకపోతే కురేనీయుడైన సైమోను లేకపోతే సీమోను, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే సైమన్ ఫ్రమ్ సైరిన్ అనే ఒక ఆయన కురేనీయుడైన సైమోనుని మోయమంటారంట. అంటే ఆయన మొయ్యలేకపోగా ఆయన్ని మొయ్యమన్నారని 1 కాదు, 2 కాదు 3 సువార్తలలో ఉంది.
మత్తయి సువార్త 27:32, మార్కు సువార్త 15:21, లూకా సువార్త 23:26లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. కురేనీయుడైన సైమోన్ని కొంతసేపు మొయ్యమన్నారంట. ఆయన మొయ్యలేకపోతే. అప్పుడు చూసారు కదా, 50,000 మంది కలిసి వచ్చినా మొయ్యలేనటువంటి శివధనస్సుని మోసిన రాముడి బలం 100 కేజీల బరువు ఉన్నటువంటి 100 కేజీల బరువు అని చెప్తారు. అది ఎక్కడ బైబిల్‌లో మెన్షన్ చేయలేదు. 100 కేజీల బరువు ఉన్నటువంటి సిలువని మొయ్యలేకపోయిన యేసుక్రీస్తు వారి బలం. నాకు తెలిసి ఈరోజు గుడ్ ఫ్రైడే అనుకుంటా మరి. ఈరోజే మోస్తారని చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు మీరు చెప్పండి, మనకి ఎవరు ఆదర్శం? రాముడా? యేసుక్రీస్తా? ఇంకా కంక్లూజన్ విషయానికొస్తే ఇది ముగింపు కాదు. మీ ఆలోచనకి ఇదే మొదలవ్వాలి. రాముడు ఒక మహారాజు. అలాగే క్రైస్తవులు యేసుని కూడా రాజు అనే సంబోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరు బాగా పరిపాలించారు అన్న విషయాన్ని, ఎవరు బాగా ప్రజలతో మెలిగారు, అంటే ప్రజల్ని బాగా చూసుకున్నారు అని విషయాన్ని మనం పరిశీలిస్తే చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇప్పటికీ ప్రభుత్వంలో ఉండే నాయకులు కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసేటప్పుడు మీకు రామరాజ్యం తీసుకొస్తామని, మనకి రామరాజ్యం కావాలి అని ప్రజలు, నేతలు కూడా మాట్లాడటం మనం తరచూ వింటూనే ఉంటాం. అంటే త్రేతాయుగం వెళ్ళిపోయి, ద్వాపరయుగం వెళ్ళిపోయి, కలియుగం వచ్చినా కూడా మంచి పరిపాలన అంటే రామరాజ్యం అనే చెప్తారు. ఇంకా అంతకు మించిన ప్రూఫ్ అయితే మనకు అవసరం లేదు రాముడు ఎలా పరిపాలించాడు అని చెప్పడానికి. అయితే మనం బైబిల్లోకి వెళ్తే ఇలాంటి సంఘటనే ఒకటి ఉంటుంది. ఇది మొత్తం 4 సువార్తల యందు కూడా ఉంది. ఆ 4 సువార్తల్లో ఉన్న ఆ రిఫరెన్స్‌లు చెప్తాను చూడండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 20-21 వచనాలు, మార్కు సువార్త 15-11, లూకా సువార్త 23 అధ్యాయం 18-19 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనంలో యూదులు బర్నబాజు అనేటువంటి ఒక బందిపోటు లేదంటే హంతకుడు అయినటువంటి ఆ వ్యక్తిని విడుదల చేయండి, కానీ యేసుని విడుదల చేయొద్దు అని ఆ రాజుతో అయితే చెప్తూ ఉండటం మనం గమనించొచ్చు. మీకు నేను ఇచ్చిన 4 రిఫరెన్స్‌లని నేను మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తాను. మచ్చుకి ఒకటి చదువుతాను. నేను చదివేది మత్తయి సువార్త 27వ అధ్యాయం 20, 21. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలెను అని మీరు కోరుచున్నారని వారినడగగా, వారు బరబ్బనే అని అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేయనని వారినడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అంటే జనాభిప్రాయం గనక మనం చూసుకున్నప్పటికీ కూడా యేసుని అందరూ సిలువేయమంటున్నారే తప్ప ఎవరు విడుదల చేయండి, ఆయన మా దేవుడు, లేదంటే మా రక్షకుడు, లేదంటే మా రాజు అని ఎవ్వరూ అనలేదు అని బైబిల్‌లో ఉంది. నేనంటలేదు. సో, ఈ దొంగ లేదంటే హంతకుడైన, బందిపోటైన ఈ బరబ్బాసే చాలా బెటర్ అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? యూదులు. సో, ఇప్పుడు ఫైనల్‌గా చెప్పండి, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? రాముడినా? యేసుక్రీస్తునా? మీరు పెట్టే ప్రతి కామెంట్‌ని చదువుతాను. కుదిరితే రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో, దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.